బదిలీ టీచర్లను రిలీవ్ చేయాలి. పద్మవిభూషణ్ అందుకున్నటువంటి చిరంజీవి వైజయంతిమాల. జనాభాలో హిందువుల వాటా తగ్గుదల. సామాన్యుడి నేల విమానము ప్రైవేట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే టీఎస్పీఎస్ అప్డేట్స్, అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్ అయితే చూద్దాము. పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేంటో వివరాలు చూద్దాము. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఎవరైతే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకి సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేశారో వారికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో వారికి సంబంధించిన 39 క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసి 15/5/2024 11 AM నుండి స్టార్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీరు ఇక వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ ఆన్ 15/5/2024 at 11 AM. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి, మీ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే 2 sets ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ తీసుకెళ్లాలని మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫామ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏవైతే రిలవెంట్ ఫామ్స్ ఉంటాయో సో వాటిని కూడా మీరు తీసుకెళ్లాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. సో ఈ అప్డేట్ అయితే మనకి నిన్న నైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాము. అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి నిన్ననే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, వైద్య ఆరోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వైద్య పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేశారు. వైద్య పరీక్షలకు పిలిచిన అభ్యర్థులు తప్పకుండా షెడ్యూల్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు. తపాలా శాఖ ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు. ఇక వివరాలు చూద్దాము. తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సిబిఐ విభాగం తపాలా శాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. తనకంటే జూనియర్లుగా ఉన్నటువంటి సురేంద్ర కుమార్, బీటీ సింగ్ నుంచి తపాలా శాఖ హైదరాబాద్ డివిజన్ సార్టింగ్ విభాగంలోని అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి మాధవి లంచం తీసుకొని పదోన్నతులు ఇచ్చారని ఎండి కలీముద్దీన్ అనే తాత్కాలిక ఉద్యోగి 2023 జనవరి 7న ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తాను 1.5 లక్షల లంచం ఇచ్చి శాశ్వత నియామక ఉత్తర్వులు తెచ్చుకున్నానని బీటీ సింగ్ విచారణ అధికారుల వద్ద అంగీకరించారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం రూపొందించినటువంటి టీఎస్ విద్యాధన్ స్కాలర్షిప్ 2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విద్యాధన్ నిర్వాహకుడు కౌడాల ధనంజయ్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సిలో 90% పైగా మార్కులు పొందినటువంటి విద్యార్థులు ఉపకార వేతనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిప్లొమా విద్యార్థులు కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు వచ్చని జూన్ 15లోగా www.vidyadhan.org లేదా విద్యాధన్ హెల్ప్ డెస్క్ నంబరు 9663517131లో సంప్రదించాలని గురువారం విడుదల చేసినటువంటి ప్రకటనలో తెలిపారు. ఎవరైతే న్యూస్ చూస్తున్నారో మీ యొక్క రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ నీడెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వారికైనా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. బదిలీ టీచర్లను రిలీవ్ చేయాలి యూపీఎస్సీ. వివరాలు చూస్తే నిరుడు అక్టోబర్లో బదిలీ అయినటువంటి టీచర్లను రిలీవ్ చేయలేదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారిని రిలీవ్ చేయాలని, మల్టీ జోన్ 2లోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
గురువారం మధ్యాహ్నము TSUTF రాష్ట్ర కార్యాలయంలో యు పోచయ్య అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశము జరిగింది. టెట్ విషయంలో ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వడంలో విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం వహించడాన్ని స్టీరింగ్ సమావేశము తీవ్రంగా ఖండించింది. ఎన్నికల అనంతరము సీఎం ప్రధాన కార్యదర్శిని కలిసి విద్యాశాఖ కమిషనర్పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్ చూద్దాము ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి వైజయంతిమాల. 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి ముర్ము. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి, సీనియర్ నటి ప్రఖ్యాత భరత నాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రకటించినటువంటి పద్మ అవార్డుల 2వ విడత ప్రదానోత్సవము గురువారము రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక పూర్తి వివరాలు నేను PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదువుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాం. జనాభాలో హిందువుల వాటా తగ్గుదల 2015 నాటికి 78.06%కు పరిమితము. 1950తో పోలిస్తే వారి వర్గంలో 7.82% క్షీణత. అదే సమయంలో ముస్లింల వాటాలో 43.15% పెరుగుదల. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి. వివరాలు చూసినట్లయితే భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. 1950లో మన దేశంలో 84.68% ఉన్నటువంటి ఈ మెజారిటీ వర్గం వాటా 2015 నాటికి 78.06%కి క్షీణించిందని వెల్లడించింది. అంటే హిందువుల వాటాలో 7.82% తగ్గుదల నమోదైందని పేర్కొంది. అదే సమయంలో ముస్లింల వాటా 9.84% నుంచి 14.09%కు పెరిగినట్లు తెలియజేసింది. వారి వాటాలో పెరుగుదల 43.15%గా నమోదైనట్లు వివరించింది. 1950 నుంచి 2015 మధ్య క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని, జైనులు, పార్సీల శాతము తగ్గిందని వెల్లడించింది. నెక్స్ట్ పొరుగున మెజారిటీ మతస్థుల పెరుగుదల. తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక, భూటాను, ఆఫ్ఘనిస్తాన్ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రము మెజారిటీ మతస్థుల వాటా పెరుగుతోంది. వాటిలో మైనారిటీల వాటా ఆందోళనకర రీతిలో తగ్గుతోంది. 1950 నుంచి 2015 మధ్య మాల్దీవుల మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లోనూ మెజారిటీ వర్గం ప్రజల వాటా పెరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చదువుకొని డౌన్లోడ్ చేసుకొని. ఇక నెక్స్ట్ చూద్దాం. సామాన్యుడి నేల విమానము ప్రైవేటు, కేంద్రం నిర్వాకంతో ప్రైవేటు చేతుల్లోకి రైలు బండి. వచ్చే నెల 4న కేరళలో తొలి ప్రైవేట్ రైలు షురు. లాభాలు వచ్చే రూట్లలో మరో 151 ప్రైవేట్ రైళ్లు. ఇదే జరిగితే సామాన్యుడిలపై ఛార్జీల భారము తప్పదు. ఇప్పటికే రైల్వే భూములను లీజుకి ఇచ్చినటువంటి కేంద్రము సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీలోనూ కోత విధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యము. వివరాలు చూస్తే భారత్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖిలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందని, దాని వెనుక భారత పౌరుల హస్తం ఉందని ఆరోపించినటువంటి అమెరికా అందుకు సంబంధించి నమ్మదగిన సాక్ష్యాలను చూపలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా తెలిపారు. భారత్లోని మత స్వేచ్ఛను ప్రస్తావిస్తూ భారతదేశ జాతీయ మనస్తత్వము చరిత్రపై అమెరికాకు ఏ కోశాన అవగాహన లేదని విమర్శించారు. మత స్వేచ్ఛపై నిత్యము నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నదని, ఇది భారత్ను అగౌరవపరచడమేనని మండిపడ్డారు.
భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచడము, సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడమే అని అమెరికా ఆరోపణల ముఖ్య ఉద్దేశమని ఆమె ఆరోపించడము చూడవచ్చు. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము. చంద్రుడిపైకి మెమొరీ డిస్క్. ఏదైనా విపత్తు తలెత్తి భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినా ఇక్కడి భాషా సంస్కృతులు మాత్రము చంద్రుడి పైన ఎప్పటికీ నిక్షిప్తమై ఉండేలా జపాన్కు చెందిన ఐస్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా చంద్రుడి ఉపరితలం మీదకు రోబోటిక్ ల్యాండర్తో ఒక మెమొరీ డిస్క్ను పంపించనుంది. ఈ డిస్క్లో యునెస్కో రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి 275 భాషలు పొందుపరచనున్నారు. ఇంపార్టెంట్ అండి, తప్పకుండా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దాము. భారతదేశంలో ప్రారంభమైనటువంటి గూగుల్ వ్యాలెట్ వివరాలు చూస్తే, గూగుల్ ఈరోజు భారతదేశంలో గూగుల్ వ్యాలెట్ యాప్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ రోజువారీ అవసరాలకు వేగవంతమైన, సురక్షితమైన యాక్సెస్ను అందిస్తుంది. బోర్డింగ్ ప్లాన్లు, లాయల్టీ కార్డులు, సినిమా టికెట్లు, మరిన్ని ఇతర ముఖ్యమైనటువంటి డిజిటల్ పత్రాలను సౌకర్యవంతంగా నిల్వ చేయడానికి, తిరిగి పొందేందుకు ప్రజలను అనుమతిస్తుంది. గూగుల్ వ్యాలెట్ గూగుల్ పేని పూర్తి చేస్తుంది. ఇది భారతదేశం అంతటా వినియోగదారుల చెల్లింపుల అవసరాలను అందించడము కొనసాగిస్తుంది. గూగుల్ వ్యాలెట్ అనుభవాన్ని ప్రారంభించడానికి భారతదేశంలోని 20 అగ్ర బ్రాండ్లతో భాగస్వామ్యము కుదుర్చుకుంది. ఇందులో పీవీఆర్, ఐనోక్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో, పైనీ ల్యాబ్స్, కోచి, మెట్రో, అబిబస్ తదితరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసము కొత్త సౌకర్యాలను తీసుకురావడంలో ఈ లాంచ్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఆండ్రాయిడ్ జీఎం ఇండియా ఇంజనీరింగ్ లీడ్ ఆండ్రాయిడ్ రామ్ పాపట్ల మాట్లాడుతూ, భారతదేశంలో గూగుల్ వ్యాలెట్ రాక ఆండ్రాయిడ్ భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్య మైలురాయిని సూచిస్తుంది. ప్రజల రోజువారీ జీవితాలను సులభతరం చేయడానికి, వినూత్నమైన, అనుకూలమైన అనుభవాలను తీసుకురావడంలో దోహదపడుతుంది అంటే ఇక్కడ మనకి వ్యాఖ్యలు చేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చక్కెర, ఉప్పు తగ్గించండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల జబ్బుల ముప్పు అధికము. ప్రోటీన్ సప్లిమెంట్లతో కిడ్నీలు పాడయ్యే ప్రమాదము. ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ కొత్త ఆహార మార్గదర్శకాలు. వివరాలు చూస్తే, రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధీనంలోని ఎన్ఐఎన్ 13 ఏళ్ల తర్వాత భారతీయుల కోసము కొత్త ఆహార నియమావళిని ప్రకటించింది. ప్రజలు ఆహారము, జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. మొత్తం జబ్బుల్లో 56.4 జబ్బులకు కారణము అనారోగ్యకర ఆహారమేనని పేర్కొంది. అనారోగ్యకర ఆహార అలవాట్లు, శారీరక శ్రమ వల్ల గుండె జబ్బులు, బీపీ ముప్పు భారీగా తగ్గడంతో పాటు టైప్ 2 మధుమేహము ముప్పు 80% వరకు తగ్గుతుందని తెలిపింది. అకాల మరణాల ముప్పును గణనీయ స్థాయిలో తగ్గించవచ్చని పేర్కొంది. వంటల్లో నూనెల వినియోగాన్ని తగ్గించాలని, నూనె గింజలు, నట్స్, సీఫుడ్ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ను పొందాలని సూచించింది. ఇక నెక్స్ట్ చూద్దాము. విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారము. వివరాలు చూస్తే, వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి క్యారీ ఫౌలర్, జెఫ్రీ హార్టిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక దూతగా ఉన్నారు. బ్రిటన్కు చెందినటువంటి జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త, అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్ట్లో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు. బహుమతి మొత్తమైన $5 లక్షల ఇద్దరికి పంచుతారు. అమెరికా విదేశాంగ శాఖ గురువారం ఈ అవార్డును ప్రకటించింది. ప్రపంచ పంటల వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు 6000 రకాల పంటలు, సాంస్కృతికంగా ముఖ్యమైన మొక్కలను భద్రంగా ఉంచేందుకు వీరు సాగించినటువంటి కృషిని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ అభినందించారు. విత్తనాలు, రాజకీయ సంక్షోభాలు, పర్యావరణాల మార్పుల బారి నుండి సురక్షితంగా ఉంచడము ఈ భాండాగార ఏర్పాటు యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్ చూద్దాము. తట్టుకునేదేలా.
వివరాలు చూస్తే ఒక డోస్ టీకా కూడా పొందినటువంటి చిన్నారులు 12%. కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి. వివరాలు చూస్తే భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైనటువంటి చిన్నారుల్లో దాదాపు 12% మంది నిర్దేశిత 2 డోసుల్లో కనీసం 1 డోసు కూడా పొందని వారు దాదాపు 12% మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆందోళనకర లోటుని ఇది తేటతెల్లం చేస్తోందని వివరించింది. ఇలాంటి 0 డోస్ కేసులు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా నాగాలాండ్లో అవి 26%గా ఉన్నట్లు వివరించింది. అత్యంత తక్కువగా తమిళనాడులో ఇది 4.6%గా ఉంది. తట్టు వైరల్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా చిన్నారుల్లో వస్తుంది. ఇది ఉధృతంగా ఇతరులకు వ్యాపిస్తుంది. దీని బారిన పడిన వారిలో తీవ్ర జ్వరము, దగ్గు, ముక్కు కారడము, శరీరమంతా దద్దుర్లు రావడము కనిపిస్తుంది. తట్టు టీకాను 30% మంది పిల్లలు 1 డోసు మాత్రమే పొందారు. 60% మంది 2 డోసులను పొందారు. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ బెంగాల్ సియాంగ్ జిల్లాలో అర్హులైన చిన్నారుల్లో 50% మంది 1 డోసు కూడా పొందలేదు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందుల వల్ల దుర్బల వర్గాలకు తట్టు ముప్పు పెరిగింది. కోవిడ్ అనంతరము పరిస్థితులు చక్కబడ్డాక టీకా కార్యక్రమాలను దశల వారీగా పునరుద్ధరించారు. అయితే 1 డోసు కూడా పొందని చిన్నారుల వల్ల ఈ ఇన్ఫెక్షన్ కట్టడి కష్టమవుతోంది. తట్టు టీకాలు పొందకపోవడానికి సామాజిక పరమైన అనేక అంశాలు కారణమవుతున్నాయి. కుటుంబంలో చివరి సంతానము 1 డోసు కూడా పొందకపోవడానికి ఆస్కారము ఎక్కువగా ఉంది. ఇక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. జ్యోతికి పసిడి. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షెట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. గురువారం మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.87 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. కానీ ఒలింపిక్స్కు అర్హత ప్రమాణానికి చాలా దూరంలో నిలిచింది. ఇక నెక్స్ట్ చూద్దాము. అర్జున్కు తొలి విజయము. సూపర్ బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగు తేజము ఇరిగేషి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. గురువారం 6వ రౌండ్లో షెవ్చెంకోను అర్జున్ ఓడించాడు. అంతకుముందు కార్ల్సన్, వియులతో గేమ్లను అర్జున్ డ్రా చేసుకున్నాడు. తొలి రోజు 3 రౌండ్లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్నటువంటి దొమ్మరాజు గుకేష్ రెండో రోజు 4వ రౌండ్లో సహచర ఆటగాడు ప్రజ్ఞానందను ఓడించాడు. తర్వాత విన్సెంట్ కీమర్పై నెగ్గాడు. 6వ రౌండ్లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్తో డ్రా చేసుకున్నాడు. మరోవైపు డుడాతో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద షెవ్చెంకో గుకేష్ చేతిలో ఓడాడు. ఇక నెక్స్ట్ చూద్దాము. చివరి T20లోనూ భారత్దే విజయము. బంగ్లాపై మహిళా జట్టు క్లీన్ స్వీప్. T20 మహిళా టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన భారత మహిళల క్రికెట్ జట్టు 5వ మ్యాచ్లోనూ విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగినటువంటి 5 మ్యాచ్ల T20ల సిరీస్ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. పర్యటనను భారత్ మహిళా క్రికెట్ జట్టు విజయవంతంగా ముగించింది. ఇప్పటికే 4 మ్యాచ్ల్లో భారత్ మహిళా జట్టు ఆధిక్యత సాధించగా గురువారం జరిగిన చివరి 5వ మ్యాచ్లోనూ విజయం సాధించింది. ఈ చివరి మ్యాచ్లో భారత్కు చెందినటువంటి హర్మన్ ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట భారత మహిళా జట్టు 156 పరుగులు చేయగా ఛేదనలో బంగ్లా మహిళలు 135 పరుగులకే పరిమితమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 156 పరుగులు చేసింది. స్మృతి మంధాన 33 పరుగులు, హేమలత 37 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 30 పరుగులు, రిచా ఘోష్ 28 పరుగులు చేశారు. టఫ్ ఆర్డర్ రాణించిన మిడిల్ ఆర్డర్ విఫలమయ్యారు. 15 ఓవర్లలోపై 122 పరుగులు చేసిన భారత్ జట్టు హర్మన్ ప్రీత్ వెనుదిరగగానే పరుగులు చేయడంలో వెనుకబడిపోయారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, వహీదా నటి 2 వికెట్లు తీసుకున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఆర్సీబీకి 4వ విజయము. బెంగళూరు జోరు. విరాట్ కోహ్లీ సెంచరీ మిస్. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి పంజాబ్ అవుట్. వివరాలు చూస్తే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వరుసగా 4వ విజయంతో కదం తొక్కింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్తో
క్లాస్ ఇన్నింగ్స్కు తోడు రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్ మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు పంజాబ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరము బంతితో పంజాబ్ను కట్టడి చేసి ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నటువంటి రెండో టీంగా నిలిచింది. ఆరంభంలో వరుస పరాజయాలతో నిరాశపరిచిన IPL 17 రెండో దశ నుంచి జూలు విధిల్చినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను ఓడించి వరుసగా 4వ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 242 పరుగుల ఛేదనలో పంజాబ్ 181 పరుగులకే చేతులెత్తేయడంతో 60 పరుగుల తేడాతో RCB ఘన విజయము సాధించింది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టులకు సంబంధించి తీర్పులు ఉంటాయి కదా, సో చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్ సబ్జెక్ట్లోని సంబంధించి. సో ఈ తీర్పులకు సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్యాండిడేట్స్ చదవాలనుకున్నట్లయితే PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ లింక్లో. ఎప్పటికీ డైలీ మీకు ఇలాంటి PDFs అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చదువుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చెప్తాను. లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇటీవల 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచినటువంటి ఇంజనీర్ విద్యా సంస్కరణవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి సోనం హాంగ్బెల్. ఇక నెక్స్ట్ చూద్దాం. పీచ్ మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించినటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏడాది పాటు నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు హై పవర్డ్ మైక్రోవేవ్ వెపన్స్ను రూపొందించారు? ఆన్సర్ చైనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అదే ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే TSPSC పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కోసము కెమిస్ట్రీ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ థియరీకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మూలకాల్లో రారాజు కార్బన్ మూలకాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థియరీ ఆర్టికల్ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అలాగే గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మెయిన్స్కి సంబంధించి ఈ ఒక థియరీ ఆర్టికల్ అయితే యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనరల్ ఎస్సే లాగా ప్లాస్టిక్ నివారణకి సంబంధించినటువంటి జనరల్ ఎస్సే అయితే ప్రొవైడ్ చేశారు. సో వివిధ దేశాల కసరత్తు ఏ విధంగా ఉంది ఈ యొక్క ప్లాస్టిక్ నివారణలు అనే దాని గురించి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.